పన్నీర్ అండ్ పెప్పర్ స్కీవర్స్ దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పన్నీర్, గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, బటర్, మిరియాల పొడి, నిమ్మకాయ, మిక్స్డ్ హర్బ్స్, వెల్లుల్లిపాయలు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ కట్టింగ్స్ కావాలి, తర్వాత చాపింగ్స్ కావాలి. వాటి పని మొదలు పెట్టేద్దాం. వెల్లుల్లిపాయని ఫైన్ చాప్ చేసుకుందాం. ఇది మ్యారినేడ్లోకి వాడుకుంటాము వెల్లుల్లిపాయ, అందుకని బాగా ఫైన్ చాప్ చేసుకుంటున్నాం. బెల్ పెప్పర్, ఫోర్ పీసెస్ కావాల్సి వస్తాయి మనకి. 4 పెట్టుకుందాం. ఓకే, అలాగే రెడ్ బెల్ పెప్పర్ కూడా. పన్నీర్ కూడా కట్ చేసుకుందాం. ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకుంటాం. 6 ముక్కలు వచ్చాయి. దీనికి ఇప్పుడు మ్యారినేడ్ రెడీ చేసుకుందాము. మ్యారినేడ్ కోసం నిమ్మరసం ఫస్ట్ పిండుకుంటున్నాం. ఫస్ట్ నిమ్మరసం ఎందుకు పిండాను తెలుసా? ఒకవేళ విత్తనాలు ఏమన్నా వస్తే తీసేయడానికి ఈజీగా ఉంటుందని. ఓకే, నిమ్మరసం, కొద్దిగా నూనె, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లిపాయలు అండ్ మిక్స్డ్ హర్బ్స్. ఇవన్నీ వేసి కలుపుకుందాం. ఇందులో వీటిని మ్యారినేట్ చేద్దాం. పన్నీర్ వేసా ఫస్ట్ కలవని. తర్వాత ఈ షేప్స్ పన్నీర్ ఏ సైజులో ఉందో ఇంచుమించు అదే సైజులో ఉంటే బెటర్. అంతకంటే బాగా పెద్దగా ఉంటే ఏమవుతుందంటే ఇవి కొంచెం స్టాండ్ లాగా పైకి కిందికి లేచిపోయి పన్నీర్ కాలకుండా అయిపోతుంది అనమాట, మధ్యలో టచ్ అవ్వకుండా. అందుకని కొంచెం చిన్నగా చేసుకుంటున్నా వీటిని. చికెన్ కానీ ఇట్లాంటివి ఏమైనా కుక్ చేసుకునేటప్పుడు కూడా ఇదే మనం కేర్ తీసుకోవాలి. ఎప్పుడైతే బెల్ పెప్పర్ కానీ ఆనియన్స్ కానీ ఇట్లాంటి మధ్యలో స్కీవర్స్కి పెడతామో ఆ పెట్టేటప్పుడు ఒక ముక్క ఇంకొక ముక్క కంటే ఎక్కువ పెద్ద వేరియేషన్తో ఉండకూడదు. అన్నీ ఇంచుమించు ఒకటేలా ఉంటే అన్ని ముక్కలు సమానంగా ప్యాన్కి అంటుకొని కుకింగ్ ఈజీ అవుతుంది. మీరు నిప్పుల మీద కాల్చేటప్పుడు అనుకోండి, అప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండకపోవచ్చు. సెగ తగులుతుంది కదా పైకి కిందకి, కొంచెం సమస్య తగ్గుతుంది. ఓకే, వీటిని కూడా మ్యారినేషన్ కోసం ఉంచేద్దాం. అలా ఒక 20 నిమిషాల పాటు మ్యారినేషన్ కోసం వదిలేద్దాం. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. ఇందులో బటర్ కూడా వేసుకుందాం.
స్కీవింగ్ కోసం ఈ పుల్లలు తీసుకుందాం. ఎలా చేద్దాం? ఫస్ట్ గ్రీన్ పెడుతున్నాం. ఇలా ట్విస్ట్ చేస్తున్నట్లు కనుక ఎక్కించుకుంటే విరిగిపోకుండా నీట్గా ఎక్కుతుంది. గ్రీన్ పన్నీర్, రెడ్ పన్నీర్ అండ్ రెడ్. పర్ఫెక్ట్. ఓకే, ఇదే విధంగానే ఇంకోటి కూడా ఫిక్స్ చేయాలి. కొంచెం ఓపికగా స్కీవింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అసలే మనం లిమిటెడ్గా తీసుకున్నాం కదా క్వాంటిటీ కూడా. ఇది కనుక విరిగిపోయింది అనుకోండి, మళ్ళీ కొత్తగా కట్ చేసుకోవాలి. రైట్. ఓకే, స్కీవింగ్ అయిపోయింది. లెట్స్ కీప్ ఇట్ ఇన్ ప్యాన్. లైక్ దట్. ఈ మ్యారినేడ్ ఉంది కదా, జ్యూసీగా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మ్యారినేడ్. బాగా కుక్ అయిన తర్వాత, మనకు సరిపడా కుక్ అయిపోయిన తర్వాత పైనుంచి దీన్ని పోర్ చేద్దాము. ఈ ఫ్లేవర్స్ కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడే వేస్తే దాంతోపాటు మాడిపోతుంది ఇదంతా. ఓకే, కాసేపు కుక్ అవుతుంది. ఒక్కొక్క వైపు 2 to 3 minutes ఉంటే సరిపోతుంది మంచిగా హీట్ ఉన్నప్పుడు. 4 సైడ్లు ఉంటాయి కదా, 2-3 నిమిషాలు ఒకవైపు, 2-3 నిమిషాలు ఒకవైపు అట్లా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. పాన్కి తగిలి కాస్త వేడైన వెంటనే ఆ హీట్ స్ప్రెడ్ అయిపోయి దాంట్లో ఉన్న ఆ పచ్చిదనం పోతుంది, రెడీ టు ఈట్ అన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇవి మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్రోడక్ట్స్ ఏవి కూడా. డన్. నీట్గా సేవింగ్ అయిపోయింది. లాస్ట్లో ఇందాక చెప్పినట్లు ఈ మ్యారినేట్ కూడా వేసేస్తాం. టాడా, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.